ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రేపే అత్యంత శక్తివంతమైనటువంటి శని త్రయోదశి. ఈరోజు ప్రత్యేకంగా ఇలా పూజ చేస్తే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. శనివారం త్రయోదశితో కలిసి వచ్చిన రోజున శని త్రయోదశి అంటారు. జనవరి 11వ తేదీన శని త్రయోదశి వచ్చింది. ఈ నెలలో వచ్చిన శని త్రయోదశి చాలా విశేషంగా చెప్పుకుంటారు. పుష్యమాసం అంటే శనీశ్వరుడికి చాలా ఇష్టమట. ఎందుకంటే ఈ నెలలో పౌర్ణమి రోజు శని నక్షత్రం వస్తుంది కాబట్టి పుష్యమాసంలో వచ్చే శని త్రయోదశికి చాలా శక్తి ఉంటుంది. పుష్య శని త్రయోదశి రోజున మనం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శని త్రయోదశి రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో కోటి జన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు. ఇంతటి అరుదైన అవకాశాన్ని ఎవ్వరూ కూడా అస్సలు వదులుకోకండి. శనీశ్వరుడు అంటేనే ఈశ్వరుని స్వరూపం. మన జాతకంలో శనీశ్వరుని అనుగ్రహం ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉండేటువంటి నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఏలినాటి శని దోషాల అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఇక మంచి రోజులు అనేవి ప్రారంభం అవ్వడం మీరే గమనిస్తారు. అలాగే డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే శనిదేవుడు విగ్రహం పైన కొబ్బరి నీళ్లు పోయండి. ఇక మీ ఇంట్లోకి వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. ఇలా శనిదేవునికి అభిషేకం చేసిన తర్వాత నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణలు చేయండి. ఇలా ప్రదక్షిణలు చేయడం పూర్తయిపోయిన తర్వాత కాళ్ళు చేతులను కూడా శుభ్రంగా కడుక్కొని శివుణ్ణి దర్శించుకోండి. శని త్రయోదశి రోజున శివుణ్ణి దర్శించుకున్న వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే మాత్రం జీవితంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలను కూడా పొందుతారు. రావి చెట్టు నీడ మన మీద పడినా చాలు సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఆడవారు రావి చెట్టు చుట్టూ రోజు ప్రదక్షిణలు చేయడం వల్ల గర్భాశయానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి శని త్రయోదశి రోజున మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే నందీశ్వరుని చెవిలో చెప్పండి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇలా ఆలయానికి వెళ్ళడం కుదరలేని వారు ఈ త్రయోదశి రోజున మీ ఇంట్లో పడమటి ముఖంగా ఒక దీపాన్ని వెలిగించండి. 8 వత్తులను ఒకటిగా చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. మీ ఇంటికి విపరీతమైనటువంటి సంపద అనేది కలిసి వస్తుంది. త్రయోదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇలా ఉపవాసం చేయడం వల్ల సంతాన ప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రోజున చేసే ఎలాంటి దానానికైనా సరే విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఈరోజు చేసే దానం వల్ల సకల కర్మలను సకల దోషాలను కూడా తొలగింపచేసుకోవచ్చు. ఏదైనా ఒక శివాలయంలో ఈరోజు పంతులు గారికి దానం ఇవ్వండి. శివాలయంలో దానం ఇస్తే చాలా మంచిది. అలా కుదరని వారు నవగ్రహాల దగ్గరలో దానం ఇస్తే ఇంకా మంచిది. ఇంకా విశేషమైన పుణ్యఫలితం ఉంటుంది. 1.25 కేజీ నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు, కొంచెం దూది, అరకిలో పెసరపప్పు వీటన్నింటినీ ఒక నల్లటి వస్త్రంలో మూటలాగా కట్టి
దానంగా ఇస్తే జాతకంలో ఉన్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోతాయి. శనీశ్వరుడు స్తోత్రప్రియుడు కాబట్టి ఈరోజు దశరథ శని స్తోత్రాన్ని పఠించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి శనీశ్వరుడు బలపడి సమస్త కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి పండితులు చెబుతున్నారు. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. ఈరోజు ఇంట్లో పిండి దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లో డబ్బు కొరత అనేదే ఉండదు. ఈరోజు శివాలయంలో ఉన్నటువంటి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సమస్త శనీశ్వర దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు శనీశ్వరుడికి సంబంధించినటువంటి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. వీలైతే రోజంతా కూడా నామస్మరణ చేస్తే ఇంకా మంచిది. విశేషంగా ఈరోజు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి. ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ పుష్య శని త్రయోదశి రోజు ఎవరైతే ఈ పరిహారాలు పాటిస్తారో తప్పకుండా ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి గొప్ప స్థాయికి వెళ్తారని మన పండితులు తెలియజేస్తున్నారు. ధన్యవాదములు. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని చివరి వరకు చూస్తే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.